దేవుని నామానికి వందనాలండి. మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నమాట లూకా సువార్త 8వ అధ్యాయము 48వ వాక్యం. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచు. మన విశ్వాసమే మనల్ని స్వస్థపరుస్తుంది. నాకు తెలిసిన ఒక యవనస్తురాలు ఉందండి. అయితే ఆ యవనస్తురాలు చిన్ననాటి నుంచి తన డిగ్రీ కాలేజీ వరకు చదువుతుంది. చిన్ననాటి నుంచి దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని మహిమపరుస్తూ పాటల్లోనూ ఇంకా వాయిద్యాల్లో అన్నిట్లో ప్రతి చోట తను ఎంతగానో దేవునిలో బలపడుతుంది. అట్లాగే చిన్ననాటి నుంచి మంచిగా దేవునిలో ఎదుగుతుందని చెప్పేసి ఇంకా సర్లే అని డిగ్రీ కాలేజీ లాస్ట్ ఫైనల్ ఇయర్లో 3వ సంవత్సరంలో దేవుడు ఎంతగానో ఆశీర్వాదకరంగా మార్చి అన్ని ఎగ్జామ్స్లో చక్కగా పాస్ చేయించాడు. అదే రీతిగా 3వ సంవత్సరంలో తనకి ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఒక అనారోగ్య సమస్య వచ్చింది. ఏంటంటే అయితే ఒకరోజు నోట్లో నుంచి రక్త గడ్డలు పడుతున్నప్పుడు వారి తల్లిదండ్రులు చూసి ఇది వేడి చేసిందేమోలే అనుకొని ఒకటో రోజుని చూసి లైట్ తీసుకున్నారు. రెండో రోజు కూడా ఇట్లాగే సేమ్ పడితే ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్తే నోటి క్యాన్సర్ వచ్చిందని స్కానింగ్లో తెలిసింది. సరే ఏం స్కానింగ్ వచ్చింది, నా స్కాన్లో 100% నిజంగా క్యాన్సర్ జబ్బు అని తెలిసిపోయింది. ఇంకా వారి తల్లిదండ్రులు ఏం చేయాలంటే అని అడిగినప్పుడు అయితే నాలుగు తీసేయాలి, ఆ అమ్మాయి నాలుగు తీయకపోతే అది మొత్తం బాడీ అంతా పాకేసి ఆ అమ్మాయి చనిపోతుంది అని చెప్పేసి డాక్టర్ చెప్పినప్పుడు వారి తల్లిదండ్రులు, ప్రభువా నా కూతురు నిన్ను చిన్నప్పటి నుంచి నిన్ను మాత్రమే స్తుతిస్తుంది, నిన్ను మాత్రమే గణపరుస్తుంది, ఎందుకు ప్రభువా నువ్వు ఇలా చేసావు అని వారి అవిశ్వాసంతో దేవుణ్ణి క్వశ్చన్ చేయాల. వారు డాక్టర్ ఇట్లా తీసేయాలన్నప్పుడు సరేనండి 10 రోజుల్లో వచ్చి మళ్ళీ ఆపరేషన్ చేసుకోవాలి అని చెప్పేసి డాక్టర్ చెప్పినప్పుడు సరేనండి 10 రోజుల్లో మేము వచ్చి తీసుకొని వస్తాము అని చెప్పేసి చెప్పినప్పుడు 10 రోజుల తర్వాత ఇంకా వచ్చారు. అమ్మ నువ్వు 1 గంటలో నీకు ఆపరేషన్ చేస్తాము, ఇంకా సర్జరీ చేసే ముందు నువ్వు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నావు ఒక 1 అవర్ అది మాట్లాడాలనుకున్నది టేప్ రికార్డులో రికార్డ్ చేసుకో అని చెప్పేసి ఆ డాక్టర్ గారు మాట్లాడి ఆ మాట చెప్పి వెళ్ళిపోతారు. అక్కడ ఉన్న జూనియర్ డాక్టర్స్, వారి తల్లిదండ్రులు, వారి తోబుట్టులు వీళ్ళందరూ కలిసి అక్కడ నుంచొని ఏం మాట్లాడుతుంది అని ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఆ రికార్డ్ ఆన్ చేసుకొని నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారం దేన్ని మరువము, నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారం దేన్ని మరొకము, ప్రైజ్ గాడ్ అని ఇదే 1 అవర్ మాట్లాడి. సరే అని ఇంకా సీనియర్ డాక్టర్ వచ్చి తీసుకురండి ఆ అమ్మాయికి స్కాన్ చేసి ఎక్కడి వరకు వచ్చిందో చూసి ఇంకా స్కాన్ చేసి లోపలికి తీసుకెళ్ళి సర్జరీ చేద్దామని చెప్పేసి లోపలికి తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళి ఇంకా అక్కడున్న తల్లిదండ్రులే కానీ తోబుట్టులే కానీ ఆ జూనియర్ డాక్టర్స్ ఏంటి తల్లిదండ్రులతో మాట్లాడాల్సింది పోయి లాస్ట్ మాటలో దేవుణ్ణి స్తుతిస్తుంది, దేవుణ్ణి కనపరుస్తుంది అని అక్కడున్న డాక్టర్లు వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. తీసుకెళ్ళి ఇంకా స్కాన్ చేస్తే రిపోర్ట్స్లో నార్మల్ అని వచ్చింది. అంటే 99% 100%కి 100% క్యాన్సర్ అని ఉంది ఫస్ట్లో స్కాన్ చేసినప్పుడు తీసుకొచ్చిన రోజున. ఇప్పుడు స్కాన్లో 1% కూడా క్యాన్సర్ అనేది లేకుండా దేవుడు తీసేశాడు. అది ఎందువల్ల ఏంటి అని మనం ఒకసారి ఆలోచించినట్టే ఆమె ఏం చేసింది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏం చేసిందంటే ఆమె చిన్ననాటి నుంచి ఒక యవన కాలంలో ఉన్న ఆమె ఉన్న ఏజ్ వరకు దేవుణ్ణి మాత్రమే స్తుతించింది, దేవుణ్ణి మాత్రమే గణపరిచింది. ఆమె దేవుడిపైనే విశ్వాసం ఉంచింది, దేవుడిపైనే నిరీక్షణ ఉంచింది. ఆమె విశ్వాసమే తన యొక్క నోటి క్యాన్సర్ నుంచి స్వస్థత కలిగింది, తన యొక్క నోటి క్యాన్సర్ నుంచి విడుదల కలిగింది. అదే మన నిత్య జీవితంలో మనం ఎవరిపైన ఆధారపడతాం, ఎవరిని కనపరుస్తున్నాం, ఎవరిని స్తుతిస్తున్నాం అన్నది మనం పరిశీలించుకున్నట్టయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మాత్రమే మనం ఈరోజు స్తుతించాలండి. ఒక ప్రభు అయిన యేసుక్రీస్తుని మాత్రమే మనం గణపరచాలి. అదే ఆయన మీద విశ్వాసం ఉంచి, ప్రభా నీ మీద విశ్వాసం ఉంచి తండ్రి, నీ మీద నిరీక్షణ ఉంచి తండ్రి ఇదిగో నా సమస్య నీ పాదాల దగ్గర పెడుతున్నా, నా సమస్యను తీసివేయాలంటే అది నీకు అసాధ్యమే కానీ ప్రభా నీకు సమస్తం సాధ్యమే అని ఒక మాట ఉంటుంది.
ఆ మాట పట్టుకొని ఈరోజు మనం ప్రార్థించినట్టయితే దేవుడు పరిపూర్ణంగా మన జీవితాల్లో అస్వస్థతలకు గురి అయిన వారికి స్వస్థతలు కలిగించే సమర్థుడు మన దేవుడు ఈ వాక్యం ద్వారా మన జీవితంలో ఎంతగానో అద్భుతకరమైన మేలు, అద్భుతకరమైన స్వస్థతలు దయచేయగాక. ఆమేన్.